బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ గీతం మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజ్ బిల్డింగ్ 6వ అంతస్తుపై నుంచి దూకి స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన విద్యార్థి హిమాచల్ ప్రదేశ్కు చెందిన విస్మాద్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ గీతం మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖ గీతం కాలేజీలోనైతే దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. అక్కడ ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థి 20 ఏళ్ల విద్యార్థి, ముఖ్యంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కి చెందినట్టుగా పోలీసుల నుంచి మనకి సమాచారం అయితే అందుతుంది. ఆ గీతం కళాశాలలోని చదువుకుంటూ 6వ అంతస్తు నుండి దూకినట్టుగా మనకి పోలీసుల నుండి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆత్మహత్యకి గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యంలో వెంటనే తల్లిదండ్రులకు కూడా కాలేజీ యాజమాన్యం దీనిపైన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది, హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఈ యొక్క విద్యార్థిని కాలేజ్ 6వ అంతస్తు నుండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కారణాలచే ఇప్పటికే పోలీసులు చాలా లోతైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా కాలేజ్ దగ్గరికి వచ్చి తమ కొడుకు ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే మేము నమ్మదలుచుకోవట్లేదు, ఏదో బలమైన కారణం ఉండడం వల్ల ఆత్మహత్యకి పాల్పడ్డా అని పోలీసుల ముందు కూడా రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా గీతం కాలేజీలోనే అది ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలోనే అది 6వ అంతస్తు నుండి నార్త్ కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఈ యొక్క విద్యార్థిని మృతి చెందడం పట్ల ఇటు విద్యార్థుల్లో కూడా ఒక రకమైన ఆందోళన కూడా కనబడుతుంది. అలాగే దిగ్భ్రాంతి వాతావరణం కూడా చోటు చేసుకున్నది. ఎంతో చాలా తెలివైన స్టూడెంట్, అది కూడా ఇలా ఆత్మహత్య చేసుకునే కారణాలు ఏముంటాయి అన్న దానిపైన ముఖ్యంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే కాలేజీలోని ఏవైనా ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నదా అనే దాన్ని కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా అతను కాల్ హిస్టరీ కూడా CDR మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. ఏమైనా ఎవరితో మాట్లాడేది, ఏమైనా సెల్ ఫోన్ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం ఏమైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి గీతం కాలేజీలోని విద్యార్థి మృతి చెందడం అనేది తల్లిదండ్రుల్లోనే అలాగే తోటి విద్యార్థుల్లో కూడా ఒక తీవ్ర దిగ్భ్రాంతి అయితే ఉన్నది. పోలీసులు లోతైన దర్యాప్తు చేసి దీనికి ఆత్మహత్య గల కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఝాన్సీ. మరి నందకుమార్, పోలీసులు అక్కడున్న విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారి దగ్గర నుంచి కూడా ఏదైనా సమాచారం తీసుకునే ప్రయత్నం ఏదైనా చేశారంటారా? ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు చూసుకుంటే చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే మృతి చెందిన విద్యార్థి యొక్క CDR మొత్తం టోటల్ కాల్ డేటా రికార్డ్ అంతా కూడా తీసుకొని దాని ద్వారా కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా 6వ అంతస్తు వరకు వెళ్లి అక్కడి నుంచి దూకడం అనేది ఎంతవరకు అంటే ఎంత ప్రేరేపిత కారణాలు ఉన్నాయన్న దానిపైన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడితో పాటు చదువుకున్న విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అతి త్వరలో విశాఖపట్నానికి సంబంధించిన ఇటు లా అండ్ ఆర్డర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా ఈ యొక్క ఆత్మహత్య పైన ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది బట్టబయలయ్యే అవకాశం ఉన్నది. మరి దీనికి సంబంధించి యాజమాన్యం రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా విద్యార్థుల్లోనైతే ఒక రకమైన అనిశ్చితి ఉన్నది. ఎందుకంటే గీతం కాలేజ్ అంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, మొత్తం అటు నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది మెరుగైన స్టూడెంట్స్, చాలా ప్రతిభావంతులైన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క గీతం కాలేజీలో చదవడానికి చాలా పోటీ పడుతూ ఉంటారు. అటువంటి ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలోని ఇటువంటి ఆత్మహత్యలు జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా యాజమాన్యం కింద దీనివల్ల దిగ్భ్రాంతి లోనైనప్పటికీ కూడా ఆత్మహత్యకు గల కారణాలు విద్యార్థి ఎవరితోటి ఎక్కువగా చనువుగా ఉండేవాడు, ఏ విధమైన కారణాల వల్ల ఎటువంటి ప్రేరేపితమైన ఆత్మహత్యకి పాల్పడ్డాడన్న దానిపైన కూడా యాజమాన్యం కూడా కొంత మేరకు ఆలోచిస్తుంది. ప్రస్తుతం పోలీసులతోటి ఈ యొక్క సమాచారం అంతా అందించి మళ్ళీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకునే విధంగా కాలేజ్ యాజమాన్యం కూడా దీనిపైన పనిచేస్తుందనే చెప్పాలి. అలాగే పోలీసులు కూడా దర్యాప్తు చేసి మరి కొద్ది రోజుల్లోని దీనిపైన స్పష్టత వచ్చే విధంగా మనకి పూర్తి సమాచారం అందే అవకాశం ఉన్నది.
మరి నందకుమార్, దీనికి సంబంధించి అంటే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంటే పోస్ట్ మార్టం తర్వాత ఏవైనా కీలక ఆధారాలు గాని విషయాలు గాని బహిర్గతం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఘటన జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు, కానీ అప్పటికే ఈ యొక్క విద్యార్థి మృతి చెందినట్టుగా తెలుసుకొని అక్కడి నుంచి ఈ యొక్క మృతదేహాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్ యొక్క మార్చరీకి అయితే తరలించడం జరిగింది. అక్కడికి ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కి దాదాపు 10 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పోలీసులు మొత్తం ఇంకా లోతైన దర్యాప్తు అయితే చేస్తారు. ముఖ్యంగా ప్రస్తుతానికి టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం అతని యొక్క సెల్ కి సంబంధించి మొబైల్ యొక్క సిడిఆర్ అంతా తీసి వాటిపైనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తోటి విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో అతనితో సన్నిహితంగా తిరిగే విద్యార్థులు వారి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తల్లిదండ్రులు విశాఖపట్నం చేరుకొని తమకు న్యాయం జరగాలి అనే దానిపైన ఇప్పటికే పోలీసు అధికారులు అయితే కలిసిన నేపథ్యంలో ఇటు కాలేజీ యాజమాన్యం పోలీసులు కూడా ఈ యొక్క ఘటన జరగడానికి గల మూలాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.